వ్యవసాయం చేస్తుంటా. వ్యవసాయమేనా? వ్యవసాయం వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి పథకాలు, రుణమాఫీ, రైతు భరోసా? రుణమాఫీ 100కి 5% వస్తున్నాయి వచ్చినాయి. 100కి 5% మా ఊళ్ళో అయితే 100కి 5% 100కి 5%. ఇంకా మిగతా 90% 90% వట్టిదే. 90% వట్టిదే, 5% వచ్చినాయి. ఎందుకైతే లేవట మరి మాఫీ? ఇక పోయి బెంగళూరు పోతురు వస్తారు, మిత్రులు కడుతురు, మళ్ళీ వస్తారు ఉల్టా. మిత్రులు కడుతురా? మిత్రులు కడుతురు, చాలా మంది కట్టారు అట్లా. 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకు కూడా అవుతున్నాయి. అన్నీ ఎవరికి కాలేవు, ఎవరికి కాలేవు. అంతే, రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి రైతు భరోసా? రైతు భరోసా లేదు, ఏ భరోసా లేదు. పింఛన్ లేదు, రైతు భరోసా లేదు, భరోసా లేదు. ఏ భరోసా లేదు. ఎందుకే ఇస్తున్నామని గవర్నమెంట్? ఎవరికి ఇస్తారు? మన ఊళ్ళో ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి లేదు, ఎవరికి ఇస్తలేరు. ఎవరికి ఇస్తలేరు. అంతేనా? ఏది రాదు, రైతు బంధు నిలబడుతున్నాయి. ఎవరికి రాలేవు. ఓయ్యా, చిన్న రైతులు పెద్ద ఏ రైతు రాలేవు, రాలేవు. ఏం గ్యారెంటీ లేవు. ఇక 500 సిలిండర్ ఇవన్నీ అవన్నీ క్యాన్సల్, అన్నీ ఏం లేవు. అన్నీ ఏం లేవా? ఏం లేవు. 6 గ్యారెంటీలు అని చెప్పారు కానీ లేవు, 3 లేవు. బస్సు ఒకటి మాత్రం కంపల్సరీ అడవిలోకి పోతున్నది. అడవిలోకి నువ్వు తెలంగాణ మొత్తం తిరుగు, తెలంగాణ మొత్తం తిరుగు. ఏనైనా తిరిగి 10 రూపాయల కూరగాయల కోసము ఫ్రీ పోతురు. 10 రూపాయల కూరగాయల కోసము బస్సు ఎక్కిపోతారు, బస్సు ఎక్కిపోతారు. అదైతే బాగున్నది. తులం బంగారం ఏది లేదు, ఇక ఏది లేదు. మహిళలకు 2500 ఏవి లేవు. ఊళ్ళకి ఏ లీడర్ వచ్చినా కానీ నెత్తికొక్కూడ పోతున్నారు. కదా లేదా దగ్గర మరి దొంగ లెక్క చూస్తున్నాడు ముఖ్యమంత్రి అంటున్నాడు. చెప్పులు ఎత్తుకపోయేట లెక్క చూస్తారు అంటున్నాడు. వాళ్ళే దొంగలు, మంది కాంగ్రెస్ మొత్తం దొంగలే, మొత్తం దొంగలే. నీకు బాగా తెలిసినట్టుంది. అలా మొదటి దొంగలు చిల్లలు మొత్తం దొంగలు ఉన్నారా? మొదట రాహుల్ గాంధీ దెంగపోయాడు తల మిడిచిపెట్టి, వీళ్ళు ఉంటారు వీళ్ళంతా. అంటే ప్రజాపాలన చేస్తున్నామంటారు, పేదలకి ఏం చేయరు వాళ్ళు. కాంగ్రెస్లో ఏం చేయరు. కొద్దిగా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్దిగా న్యాయం ఉండే, టీఆర్ఎస్ ఉన్నాక చాలా న్యాయం ఉండే. వీళ్ళు వచ్చేసరికి మొత్తం గుండు గీకుడే. ఈయన గుండు గీకుతాం మేము అనుకుంటున్నాం. అట్లుందన్న. మరి మార్పు రావాలని కోరుకున్నారు కదా మీరు, ఓట్లు వేసారు? ఓట్లు వేసినాం మంచిగానే, ఓట్లు వేసినామని మోసం చేసినట్టేనా గ్యారెంటీ? మొత్తం అన్ని గ్యారెంటీ మోసం అయిపోయినాయి. 2 పక్క నడుస్తున్నాయి. ఇట్లుందన్న, ఏరు కోరి తెచ్చుకున్న గవర్నమెంట్ 6 గ్యారెంటీల పేరు చెప్పారు. ఇప్పుడు అప్పులు పుడతలు అప్పు అయిపోయిందని చెప్తున్నారు. 6 గ్యారెంటీలు అయితే ఏవి అమలు అయితే లేవు. రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ అవైతే సక్సెస్ కాదు. పర్సెంటేజ్ అంటే మామూలుగా కొంతమందికి అంటే ఒక 10%, 20%. మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. గవర్నమెంట్ బోనస్ కూడా ఇంకెవరికి రాలేదు. అంతే, అవేం రాలేవండి, అవైతే ఏం రాలా. పథకాల పేరుతో ప్రజలకి ఇంకా పథకాలు ఇస్తారని చెప్పి అందరూ ఓట్లు వేసింది అందుకోసమే. ఇవన్నీ పథకాలు వస్తే పబ్లిక్ అంతా ఏమంటే మనకు సౌకర్యంగా ఉంటుంది, సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి ఓట్లు వేసారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, అప్పులే దొరుకుతలేవు అని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా అనౌన్స్ చేస్తుండ్రు, అప్పులే దొరకట్లేవు, మమ్మల్ని అప్పు కోసం పోతే ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తారు. మన ఏ బ్యాంకులో విన్నాను, ఏ బ్యాంకులో కూడా నమ్మట్లేదు అని చెప్తారు. ఇక మంచి అయితే మన ఇండియాలో ఫస్ట్ ముఖ్యమంత్రి అప్పులు ఉట్టలేవు మనం దొంగలాగా చూస్తారని చెప్పిన ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి. ఎవరు చూడలేము మనం అయితే. ఎప్పుడో అంటే ఇంటర్నల్గా ఏమన్నా ఉండొచ్చు కానీ బహిరంగ పత్రికంగా ప్రకటించిన వాళ్ళు అయితే మన రేవంత్ రెడ్డి అంతే. ఇంకా ఇప్పటికి వినలేము కదండి మనం ఏ రాష్ట్ర గవర్నమెంట్ ఇష్యూతో మాట్లాడినా. ఎందుకు అట్లా? అసలు ఆయనకు పరిపాలనలా ఎట్లా అంటే పట్టు లేకపోవడమే. ఆయన ఫ్రస్ట్రేషన్కు లోనవడం కానీ, ఆవేశంలో ఉండడము, ఆయన మాట్లాడంతా పరిపాలన పట్టు లేకపోవడం. ఏం చేస్తాం? ఆయన తీసుకొని ఏం చేస్తామే? ఒక కోడైతే కనీసం కూరగానే వస్తుంది, ఆయన ఏం చేస్తాము చెప్పు? ఒక పిట్టన కోడి అంటే కోసుకొని తినడానికి వస్తాం, ఆయన ఏం కోసుకొని చేస్తాం మనం? అనవసరం కదా అట్లాంటి మాటలు మాట్లాడదంటారా ముఖ్యమంత్రి? మాట్లాడద్దు. ఆయన స్థాయిలో ఉన్నోడు ఏంటంటే ఆయన హుందాగా మాట్లాడాలి. ప్రజలకి ఏంటంటే ఒక జవాబుదారీగా ఉండాలి, అంతే కదా? జవాబుదారీగా ఉండాలి ప్రజలకి 100% అది పక్కగా. ఎందుకంటే ఆయన స్థాయిలో ఏంటంటే ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు నాయకులు కూడా ఏ నాయకుడైనా సరే హుందాగా మాట్లాడేది ఏంటంటే ప్రజలకు కూడా ఆదర్శంగా ఉంటుంది. ఇక ఆయన మనము ఇష్టవిధిగా మాట్లాడడం ఏంటంటే ప్రజలకు కూడా మెసేజ్ ఏమవుతుంది, రాంగ్ మెసేజ్ అవుతుంది, అంతే కదా? అంటే గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది మాటల మీద కూడా. ఈ పథకాలు అయితే ఇట్లనే మాట్లాడతారు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, వాళ్ళ ఎప్పుడంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా ఇంచుమించు. 2 సంవత్సరాలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలతో ప్రతిపక్షాల మీద విమర్శ చేసుకోవడం,
ఇక అంతే అట్లనే కాలం వెళ్ళదీస్తారు. ఇప్పుడు స్కీమ్ల కోసం అయితే ఎదురు చూస్తారు, కాకపోతే సక్సెస్గా ఏ స్కీమ్లు అయితే తీరుస్తారని నమ్మకం ఉన్నదా మీకు? నమ్మకం అయితే అప్పేలే తీసుకురాంది, అప్పే పుట్టలేదు. ఇప్పుడు స్కీములకైతే పెట్టుబడులు కావాలి కదా, ఆ స్కీమ్లు అమలు చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా, అవే లేనప్పుడు ఇంకా ఎట్లా అమలు చేస్తాడు? చేతులు ఎత్తేసినట్టేనా? ఇచ్చిపిచ్చిగా అంతే, ఇక గవర్నమెంట్ అంతే కాలం వెళ్ళది అంతే. మరి స్టార్టింగ్లోనేమో ధనిక రాష్ట్రము తెలంగాణ అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు సంవత్సరాలలోనే బేకార్ అయిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అవుతుందో లేదనుకొని వాళ్ళు చేతగా హామీలు ఇచ్చారు అనుకుంటున్నాను నేను. ఫామ్ గవర్నమెంట్ వస్తూ రాదు అనుకొని వాళ్ళు ఇష్టమైన హామీలు ఇచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో అర్థమవుతలేదు అంతే. పాలన పైన పట్టు లేకపోవడమే వాళ్ళకు. ఎట్లంటే కాంగ్రెస్ పార్టీలో పరిపాలనా విధానం ఫెయిల్ ఉంది మొత్తం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అయితే అంతే. ముఖ్యమంత్రిని గుంపు మేసులకు చేస్తా, నలుగురు అప్ప చెప్తే వాళ్ళే చేసుకుని వస్తారు ఆయన అనుకున్నప్పుడు, అధికారం లేనప్పుడు. వచ్చిన తర్వాత పరిపాలనా విధానం ఎట్లున్నో ఆ బరువు అనేది ఏంటో తెలిసినాక ఆయన డీలా పడిపోయింది అంతే పరిపాలన. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదా లేనప్పుడు మాటలు ఏంటంటే మామూలుగా చెప్పడం, నేను ఇది చేసాయి అని చెప్పొచ్చు. ఆ పరిపాలన అనేది ఆ సీటు తీసుకున్న తర్వాత సీటు మీద కూర్చున్నాక ఆ బరువు బాధ్యత ఎట్లుంటో తెలిసినాక అప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది ఎట్లుంటుంది ముఖ్యమంత్రి అంటే. అంతవరకు ఏంటంటే కామన్గా మాన్యంలో మాట్లాడాడు అన్నీ చేస్తా అని చెప్పేసి. భాష ఎట్లుంది ముఖ్యమంత్రి? పేగుల మెడలు వేసుకుంటా ఇక ముఖ్యమంత్రి భాష అంటే అప్పటి నుంచి వల్గరనే ఉంది ఆయనది. ఎందుకంటే విమర్శ కూడా ఏంటంటే రాజకీయంగా విమర్శ చేయాలి, లోపాలను ఎత్తి చూపాలి. ఏ పార్టీ అయినా సరే కానీ రాజకీయంగానే విమర్శ చూసుకోవాలి. వ్యక్తిగత దూషణలకు పోవడం కరెక్ట్ కాదు. వ్యక్తిగత దూషణలకు పోవడం ఏంటంటే పబ్లిక్ కూడా ఏంటంటే అదే రీతిగా వ్యవహరిస్తారు. పార్టీలో నాయకులు అదే మాట్లాడుతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడుతుంది కాబట్టి మేము మాట్లాడితే తప్ప ఏముంది అనుకుంటారు. అంతే ఇబ్బందే కదా మాట్లాడడం అట్లా. ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే అన్ని రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆదర్శం కూడా ముఖ్యమంత్రి అంటే. అంతేగాని మనమే వల్గర్గా మాట్లాడితే మన కార్యకర్తలు ఎట్లా మాట్లాడతారు, నాయకులు ఎట్లా మాట్లాడతారు, ముఖ్యమంత్రి మాట్లాడుతారు, మనం మాట్లాడితే ఏమైంది అనుకుంటారు. లేదు ఇక ఏమంటే ప్రతిపక్షం ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద చెప్పుకోవడానికి వాళ్ళకి టైం సరిపోతుంది. వాళ్ళ మీద వీళ్ళకున్న చేతగంతనం ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ దొబ్బేయడం. వాళ్ళు చేయడం వల్ల మాకు ఇట్లా అయిపోయింది, వాళ్ళు చేసిన అప్పులు మేము తీరుస్తున్నాం, ఆ గవర్నమెంట్ వల్ల నష్టం జరిగింది, లేకపోతే మేము ఇంకా బాగా చేస్తుంటే అంతే చెప్పడమే కానీ ఇంకా వాళ్ళకి సాధ్యమైతే కాదు. మరి ఎందుకు అప్పుల్లో కూరుకుపోతుందని చెప్తున్నారు ముఖ్యమంత్రి? అంటే తెలంగాణ ఇజ్జత్ తీసినట్టు అవుతుందా? కాదా మరి అంతే కదా. రాష్ట్రాన్ని ఇప్పుడు చిన్న చూపిస్తారు. ఇప్పుడు నా ఇండియాలోని రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించేసి మాకు డబ్బులు అప్పులు దొరకట్లేదు, మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు, ఎక్కడ అప్పులు పుట్టలేదు అంటే ఏమైందంటే వాళ్ళకు టోటల్గా చేతులు తీసినట్టే ఆయన అట్లా చెప్పడం వల్ల పరిపాలన స్తంభించిపోయినట్టుగా అంతే. ప్రజలు ఏమనుకుంటారు, ఏం తెలుసుకోరు అనుకోవచ్చు. ప్రజలు ఏమనుకుంటారు అంటే నిజంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ, ఇక వాళ్ళకు పబ్లిక్ సంక్షేమ పథకాలు అయితే అందరికీ అందినాయనే ఉన్నది సక్సెస్గా. ఇప్పుడైతే సంక్షేమ పథకాలు అయితే 2 ఉచిత బస్సు, ఫ్రీ కరెంట్ మాత్రం 2 స్కీములు అమలు అవుతున్నాయి. మిగతా అన్నీ అరకొరని ఎంత మార్పు పేరుతో ప్రజలు మోసపోయారు అనుకోవచ్చా? అనుకున్నారు. వాళ్ళు ఏమో చేశాడు ఆయన ఇచ్చిన హామీలను బట్టి ఏమనుకుంటే ఇంకా గొప్పగా చేసాడే పరిపాలన అనుకున్నట్టు. అంటే కేసీఆర్ కంటే ఇంకా గొప్పగా చేశాడని అనుకోరు, ఒక రకంగా మార్పు కూడా కోరుకోరు. చూద్దాం గవర్నమెంట్ చేంజ్ అయితే ఇంకేమన్నా మనకు సక్సెస్గా ఇంకా బాగా ఉంటుందేమో పరిపాలన అనుకోరు. కానీ ఇప్పుడు అందరూ బాధపడిపోతారు అనవసరంగా గవర్నమెంట్ని ఓడగొట్టుకున్నామా అని. అది కూడా ఎందుకంటే మంచి చెడు తెలవాలంటే ఒకసారి చెడుని కూడా చూడాలి, వాళ్ళు తెలిసిపోతుంది కదా, అంతే చూడాల్సిందే కదా. అయితే ఇంకో విషయం, ఇప్పుడు గవర్నమెంట్ సంవత్సరం 2 సంవత్సరాలే వస్తుంది, మళ్ళీ 5 సంవత్సరం 10 సంవత్సరాలు మేమే వస్తామంటారు. మరి ఇప్పుడే రన్ చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి, ఏం చెప్తారు? కాదు ఇప్పట్లేదు వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అవడం అది కష్టమే, చాలా దూరం ఎప్పుడో ఇక తెలియదు. సార్ ఎట్లుంటుంది, ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపే ఉంటారు ప్రజలు. అంతేనా? ఎందుకు ఆ వైపు మళ్ళీ సంక్షేమము సంక్షేమ పనులు అందినాయి ప్రజలకి. ఎందుకంటే సంక్షేమం తీసుకున్న ప్రజలు ఖచ్చితంగా గవర్నమెంట్ కోరుకుంటారు.